ఇంటర్మీడియట్లో అపార్ట్మెంట్స్లో చదువుకుని ల్యాబ్స్ లేకుండా 10/10 ల్యాబ్స్ మార్క్స్ తీసుకుని, ఇది ఓపెన్గా చెప్తున్నాను నేను, ప్లీజ్. అంటే ఏ కాలేజెస్ అని చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ల్యాబ్స్ లేని కాలేజెస్లో 10/10 ల్యాబ్లో మార్కులు వచ్చి సడన్గా వాళ్ళు ఐఐటిలో సీట్లు సంపాదించి ఐఐటిలోకి వెళ్ళి అక్కడ ల్యాబ్లోకి వెళ్ళగానే వెర్నియర్ కాలిపర్ చూపించండి అనగానే వెర్నియర్ కాలిపరా, వీళ్ళు ల్యాబ్కి వెళ్ళలేదు ఎప్పుడు. వెర్నియర్ కాలిపర్ అంటే ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది వాళ్ళకి తెలియదు. 2 ఏళ్ళు వెర్నియర్ కాలిపర్ మీదే బతకాలి ఫిజిక్స్లో, అంతే కదా. అసలు అది చూడలేదు. 10/10 వచ్చింది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఐఐటికి వెళ్ళి వెర్నియర్ కాలిపర్ అనగానే దానికోసం వెతుకుతుంటే, వాళ్ళు ఎదురుగా ఉన్న దానికోసం వెతుకుతుంటే ఆ పక్కన కాన్పూర్ నుంచి వచ్చినోడు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చినోడు, వాడు అదేంటి నీకు 10/10 వచ్చింది కదా ప్రాక్టికల్స్లో, వెర్నియర్ కాలిపర్ ఏంటో తెలియదా అని అడిగితే అతను ఎంత ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు, అక్కడ నుంచి వచ్చే ప్రతిది కూడా ఇన్సల్టే కదా తనకి. ఆ స్టూడెంట్స్ మధ్యలో తను చదివిన చదువు వేస్ట్ అనేది అర్థమైపోతుంది కదా. నిజం. మార్కుల కోసం కాదు కదా చదవాల్సింది మార్కుల కోసం కాదు. ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది అది. మనకు సబ్జెక్ట్ అర్థం అవడం కోసం చదవాలి. మార్కుల కోసం ఎప్పుడైతే చదువుతామో అప్పుడు లైఫ్ ఇలాగే ఉంటుంది. నేను చూసాను లిటరల్గా పేరెంట్స్